మీరు ఈ విషయం వినే ఉంటారు కదా, ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే ఇంటికి దరిద్రం అని అంటుంటారు కదా. మరి ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే ఇంటికి అంత దరిద్రం అయినప్పుడు ఆ ఆడవాళ్ళని ఏడిపించిన వాళ్ళకి, ఆ ఆడవాళ్ళు ఏడవడానికి కారణమైన వాళ్ళకి ఇంకెంత దరిద్రం ఆలోచించండి. ఇంట్లో సక్రంగా వంట చేయట్లేదు, ఇది ఇక్కడ పెట్టావు, అది అక్కడ పెట్టావు, ఇది ఇలా చేసావు, అలా చేసావు అనుకుంటూ బయట ఉన్నంత చికాకును మొత్తం, నెగిటివిటీని మొత్తం ఇంటికి తీసుకువచ్చి భార్య మీద అరవటం, వారిని అర్థం చేసుకోకుండా, ఆమెను ఒక మనిషిలాగే చూడకుండా, ఆమెకి ఫీలింగ్స్ ఉంటాయన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఒకటే అరుస్తూ ఉంటే ఆమె ఎవరికి చెప్పుకుంటుందండి? భర్త కదా, తిరగబడలేక, భర్తని ఏమీ అనలేక ఏడుపు రూపంలో సమాధానం చెప్తుందండి. కాబట్టి ఈ దరిద్రాలు గిరిద్రాలు మనకెందుకు గానీ కాస్త భార్యని ఏడవకుండా చూసుకోండి. భార్యలు కూడా చిన్న చిన్న విషయాలకి అలగటాలు, ఏడవటాలు వీటిని మానేయండి. ఏడవటం వల్ల ఏ సమస్య ఎక్కడా పరిష్కారం కాదు. మీరు ఏడుస్తుంటే మీ పిల్లలు, మీ భర్త వీక్ అయిపోతారండి. మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి, కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మీరు ఒకళ్ళకి ఇన్స్పిరేషన్‌గా ఉండాలండి. ఆడది అంటే ఇలా ఉండాలి అని బ్రతికి చూపించాలండి. ఎప్పుడు బాధపడుతూ, డిప్రెషన్‌లోకి వెళ్ళి, ఆలోచిస్తూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండకండి. మీకో విషయం తెలుసా? ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే కూడా తెలివైన వాళ్ళు. మగవాళ్ళ కంటే కూడా ఎక్కువగా ఓపిక ఉన్నవాళ్ళు. ఇంకెందుకు ఓడిపోతారు? ఇంకెందుకు ఏడుస్తారు? మనం ఏడొద్దు. ఓకేనా? సాధించి చూపిద్దాం. హ్యాపీగా ఉండి చూపిద్దాం. ఓకేనా? మనం హ్యాపీగా నవ్వుతూ ఉంటే ఈ దరిద్రాలు, శని, చికాకులు, కోపాలు ఇవన్నీ కూడా తోక ముడుచుకొని వెళ్ళిపోతాయండి. మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మరి అలా ఉందామా?